తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ అధికార పార్టీ నేతలు మంత్రులు చేస్తున్న డిమాండ్స్ పై కాకినాడ మాజీ ఎంపీ వంగగీత ఫైర్ అయ్యారు. కూటమి పార్టీలు ముందుగా లడ్డుపై ఆధారాలు బయటపెడితే అప్పుడు జగన్ డిక్లరేషన్ ఇస్తారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే జగన్ పూర్తి వివరణ ఇచ్చారన్నారు. అనుకూలంగా ఉండేవారితో దర్యాప్తు సరికాదని సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆటలు వద్దు అంటూ హితవు పలికారు. ఇటీవల ఏలేరు వరదలకు పిఠాపురం నియోజకవర్గంలో పంట నష్టంపై కాకినాడ జిల్లా కలెక్టర్కు మాజీ ఎంపీ వంగగీత ఫిర్యాదు చేశారు. ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాజకీయంగా జగన్ గారిని తక్కువ చేయాలని, జగన్ గారి మీద లేనిపోని నిందలు వేయాలని చెప్పే కార్యక్రమే అని మేము భావిస్తున్నాము. అందుకే ఇది తప్పు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగా మన మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి. ఒకవేళ ఏదన్నా జరిగి బోర్డు ద్వారా జరిగినా బోర్డు నా హయాంలో జరిగింది కాబట్టి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కాబట్టి నిజానిజాలు ఇప్పటికైనా తేలాలి. ఆ వెంకటేశ్వర స్వామి తేల్చడం అని దేవుడి మీద వదిలేయడం కాదు, ఖచ్చితంగా చేయాలి. ఏదో నామకాహ కమిటీలు వేసి కాదు, నిజంగా సిట్టింగ్ జడ్జితో గానీ సిబిఐ ఎంక్వైరీ గానీ వేసి నిజానిజాలు తేల్చాలనే మేము ప్రజల తరపున, భక్తుల తరపున